చాలా మోడల్స్ ఉన్నాయి, డైనింగ్ టేబుల్స్ కానీ, సోఫాస్ కానీ, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, బెడ్స్ కూడా. ఇవి కస్టమైజ్ చేసిస్తారా, ఇంపోర్ట్ చేస్తారా? కస్టమైజేషన్ ఉంది అండ్ ఇంపోర్ట్స్ కూడా ఉన్నాయండి, మేము రెండు చేస్తాం. నోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంది. సో అన్ని చూడడానికి టైం పడుతుంది కాబట్టి కొన్ని నాకు ఒక 2-3 టైప్స్ లో చెప్పండి. షూర్, నేను ఫస్ట్ సోఫాస్ చూపిస్తాను. యా, కృష్ణ గారు, ఈ సోఫా సెట్ అయితే చూడడానికి చాలా క్లాసీ లుక్ ఉంది. ఏంటి దీని స్పెషాలిటీ ఏంటి? ఇది ఐకెన్ మోడల్ అండి సోఫా. ఇది వచ్చేసి మనకున్న అక్కడ అన్ని మోడల్స్ లో ఏంటి అంటే లోపల వుడెన్ స్ట్రక్చర్ ఉంటుంది, లోపల ఫ్రేమ్ అన్నది, లోపల పిల్లర్స్ అనేది ప్లైవుడ్ లో ఉంటుంది. దీంట్లో ఏంటి అంటే కంప్లీట్ మెటల్ బాడీ స్ట్రక్చర్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్లీ మోల్డెడ్ ఫోమ్. బ్యాక్ కానీ, హ్యాండిల్ కానీ, సీట్ కానీ కంప్లీట్లీ మోల్డెడ్ అనమాట. మనకి మోల్డ్ డైలో నుంచి పీస్ బయటకు వస్తుంది. ఇది ఏంటంటే 10 to 15 years అయినా కానీ అసలు ఏం దిగడం కానీ దిగిపోవడం అని అసలు ఏం ప్రాబ్లం. జనరల్ గా సోఫాలు 1-2 years లోనే అది దిగిపోతుంది, దాని అన్ని చినిగిపోతూ ఉంటాయి, ఇంకా మళ్ళీ కొత్తగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇట్లాంటి సోఫాలు అయితే 10 to 15 years వరకు ఇలానే ఉంటాయని చెప్తున్నారు. సో కాస్ట్ కూడా ఆ రేంజ్ లో ఉంటుందేమో మరి? కాస్ట్ వచ్చేసి మనకి ఇది 50 నుంచి 60,000 రేంజ్ లో ఉంటుంది. 50 to 60,000 లో మీకు 15 years వరకు ఇంకా మీరు సోఫా మార్చాల్సిన అవసరం లేదు. అలాంటి మెటీరియల్ ఇదని కృష్ణ గారు చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇది ఒకటే మనకి ఏంటంటే నార్మల్ హ్యాండ్ మేడ్ కాదండి, కంప్లీట్లీ మిషన్ మేడ్. ఇది మనకి మోల్డ్ లో నుంచి పీస్ బయటకు వస్తుంది అనమాట. మనకి ఎంత అయినా కానీ ఒకటే స్టాండర్డ్ సైజ్ ఉంటుంది. ఇంకోటి ఇది ఏంటి అంటే కంప్లీట్లీ ఎర్గోనామిక్ డిజైన్ అనమాట. ఇక్కడ మనకి ఎక్స్టెండెడ్ కర్వ్ వస్తుంది. ఆ కర్వ్ ఏంటంటే మన లోవర్ బ్యాక్ కి కంప్లీట్ గా టచ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మీరు కూర్చొని చూస్తే ఇది బయటకి ఎక్స్టెండ్ అవుతుంది అనమాట, కంప్లీట్ లోవర్ బ్యాక్ సపోర్ట్ కోసం. ఇంకోటి ఇది హైట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఆల్మోస్ట్ నెక్ వరకు ఇది బ్యాక్ కవర్ అయిపోతుంది. కంప్లీట్ సపోర్ట్, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ రాకుండా కూడా ఉంటుంది దీంట్లో కూర్చుంటే, కంఫర్టబుల్ గా ఉండదు.